మా ఊరి చివర చిన్న బస్టాండ్ నాకిప్పటికీ బాగా గుర్తుంది. తెల్లవారుజామున సూర్యుడు తొంగి చూస్తుంటే నా చేతిలో ఒక చిన్న బ్యాగ్, హృదయంలో ఒక పెద్ద కల. అదే రోజు నేను మొదటిసారి మా గ్రామం నుంచి టౌన్కి బయలుదేరాను. నా పేరు శ్రీరి. చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను నేను. ఇప్పుడు మా ఊరి దాటి పెద్ద ప్రపంచంకి వెళ్ళబోతున్నాను. ఊహించలేదు నేను, కానీ ఆ రోజు నిజమైంది. నా కల అనేది నిజమైంది. అమ్మ కళ్ళల్లో ఆందోళన, నాన్న చేతిలో పెట్టిన కొద్దిపాటి డబ్బు. ఇవి నాకు ఇప్పట్లో సాధారణమైన విషయం కాదు, కానీ తర్వాత తెలిసింది అవే నా విజయానికి మొదటి మెట్టు అని. బస్సు కిటికీ పక్కన కూర్చొని బయట చూస్తుంటే పొలాలు, చెరువు, గుడి, మట్టి రోడ్డు ఒక్కొక్కటి వెనక్కి జారిపోతుంది. నా మనసు మాత్రం రెండు దారుల్లో పరిగెడుతుంది. ఒకటి భయం, మరొకటి ఆశ. టౌన్కి వెళ్ళి నేను ఎలా ఉంటాను, అక్కడ వాళ్ళు నన్ను అంగీకరిస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ వెంటనే మరో ఆలోచన, నేను తిరిగి వచ్చినప్పుడు నా ఊరికి గర్వంగా ఉండాలి. అదే నన్ను నిలబెడుతుంది. టౌన్లో అడుగుపెట్టిన మొదటి క్షణం నాకు సినిమాలా అనిపించింది. ఎత్తైన భవనాలు, నిద్రపోని రోడ్డు, హారన్లతో నిండిపోయిన గాలి, వేగం, నడిచే జనాలు. మా ఊరిలో అయితే ఒక్కరు నవ్వుకుంటూ పలకరించేవారు, కానీ ఇక్కడ ఎవరి మొహాలు వాళ్ళు చూసుకోవడం లేదు. ఆ వేగం నాకు కొత్త. ఆ జనాల్లో నేను ఒక్కర్నే అనే భావన నాకు కలిగింది. ఆ రోజు హాస్టల్ గదిలో కూర్చొని రాత్రి చాలాసేపు ఏడ్చాను. ఎందుకంటే మొదటిసారి కదా ఇంటికి దూరంగా వచ్చాను. చాలా బాధ వేసింది. కాలేజ్ మొదటి రోజు మరింత కఠినంగా అనిపించింది. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. వారి దుస్తులు, వారి స్టైల్ అన్నీ నాకు దూరమైన ప్రపంచంలా అనిపించాయి. నేను మాట్లాడితే నా గ్రామ యాస వినిపించేది. కొందరు నవ్వేవారు, కొందరు విలేజ్ గర్ల్ అని పిలిచేవారు. ఆ మాటలు బయటికి చిన్నదే, కానీ నా మనసులో చాలా బాధ వేసేది. కానీ నేను మౌనంగా భరించాను. ఎందుకంటే నేను ఇక్కడికి నిరూపించడానికి వచ్చాను, ఓడిపోవడానికి కాదు. చదువు కూడా అంత ఈజీ కాదు. ఇంగ్లీష్ నోట్స్, సెమినార్స్, కంప్యూటర్స్, అసైన్మెంట్స్ ఇవి అన్నీ నాకు మొదట్లో నన్ను భయపెట్టాయి. ఒక్కసారి సెమినార్లో మాటలు ఆగిపోయాయి. క్లాస్లో కొందరు నన్ను చూసి నవ్వారు. ఆ రోజు హాస్టల్కి వెళ్ళి చాలా ఏడ్చాను. కానీ అదే రోజు అద్దం ముందు నిలబడి నాకు నేనే చెప్పుకున్నాను, సిరి, నీకన్నా కష్టంగా జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు ఏడవడానికి కాదు, ఎదగడానికి వచ్చావు. ఆ మాట నా జీవితాన్ని మళ్ళీ మార్చింది. ఆ తర్వాత ప్రతిరోజు నాకు ఒక యుద్ధంలా మారింది. ఉదయం క్లాసులు, మధ్యాహ్నం లైబ్రరీ, రాత్రి అయితే ప్రాక్టీస్. ఇంగ్లీషు నేర్చుకోవడానికి సినిమాలు చూశాను. మాట్లాడడానికి భయం పోవాలంటే అద్దం ముందు స్పీచ్ ఇచ్చాను. కంప్యూటర్ స్కిల్ కోసం అదనపు కోర్సు చేశాను. నిద్ర తగ్గింది, అలసట పెరిగింది, కానీ కళ మాత్రం ఇంకా బలంగా నిలబడింది. కొన్ని రోజుల్లో కొన్ని కంపెనీలు అనేవి స్టార్ట్ అయ్యాయి. దాంట్లో ఒక టాపిక్ అనేది నేను ఎంచుకున్నాను. ఆ టాపిక్ పేరు వచ్చి రైతులను నేరుగా మార్కెట్ యాప్తో ఆలోచనలు చెప్పాను. మొదట్లో కొందరు నవ్వారు, కానీ నేను మా ఊరి నిజాలే చెప్తున్నాను. హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. ఎందుకంటే నా మాటల్లో అనుభవం ఉంది, బాధ ఉంది, పరిష్కారం ఉంది. అయితే ఫలితాలు వచ్చినప్పుడు నా పేరే మొదటగా ప్రకటించారు. నేను స్టేజి పైకి వెళ్ళి ట్రోఫీ తీసుకున్న క్షణం నా కళ్ళ ముందు అమ్మా నాన్నలే కనిపించారు. ఆ ట్రోఫీ కేవలం అవార్డు కాదు, గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి కూడా పెద్ద కలలు నిజం చేయగలదని సాక్ష్యం. ఆ తర్వాత నా జీవితం వేగంగా మారింది. నేను చెప్పిన యాప్ డెవలప్ అయింది, రైతులకు ఉపయోగపడడం మొదలైంది. వీడియోలు, ఇంటర్వ్యూలు, అవార్డులు, గుర్తింపు ఇవి అన్నీ వచ్చాయి. కానీ నేను ఎప్పుడు నా మొదటి బస్ స్టాండ్ మర్చిపోలేదు. ఎందుకంటే నా ప్రయాణం అక్కడే మొదలైంది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను మా ఊరికి తిరిగి వెళ్ళాను. ఆ ఊరిలో నేను డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించాను. పిల్లలకు ఉచితంగా కంప్యూటర్ నేర్పించడం మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు దొరికిన అవకాశం ఇంకో అమ్మాయికి కూడా దొరకాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.